సామర్లకోట. సో, సామర్లకోటలోని నిన్న జరిగిన ఒక దారుణమైన ఘటన మనం చూసాము. భర్త ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఇంట్లోని భార్య అలాగే ఇద్దరు పిల్లలు విక్త జీవులుగా పడి ఉండడం. అయితే ఇంతకీ ఎవరు చేశారు? ఏం చేశారు? ఇప్పటికి పోలీసులైతే ఒక నివేదిక కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎవరి మీద కూడా అనుమానం లేదు అని తన భర్త చెప్పడం కావచ్చు. అండ్ ఈ ఒక వ్యక్తిని ఇప్పటికే నిందితుడిగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో, సామర్లకోటలో ముఖ్యంగా ఆ లేడీ అలాగే ఇద్దరు పిల్లలు నిజంగా భర్త లేని టైంలోని ఇంట్లోని అంత దారుణంగా కొట్టి చంపేసిన తర్వాత కూడా మొబైల్ ఫోన్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పటికే పోలీసులు ఒక వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. సో, నిజంగా ఇదే వ్యక్తి చంపారు అనుకుంటున్నారా? అసలు మీకున్న సందేహాలు ఏంటి? ఇప్పుడు అసలు ఏంటిది ఈ హత్యలేంటి? తల్లిని పిల్లలు చంపడం, లేకపోతే పిల్లని తల్లి చంపడం, లేకపోతే పారిపోవడాలు, ఇవన్నీ ఈ మధ్యకాలంలో విన్నాం. దానికి భిన్నంగా ఇవాళ ఒక కుటుంబాన్ని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, ఆ విషయాలు అర్థం కావట్లే. సామర్లకోటలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే మరి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు అంటే తెలిసిన వ్యక్తే అయి ఉండాలి. ఇప్పుడు తలుపు కొట్టాక గబుక్కుని తలుపు తీసేయరు కదండి. తీశారు అంటే ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి అవ్వాలి. వచ్చాక మరి అతను ఏ రకంగా చంపాడు, అంత క్రూరంగా చంపాడు అని తెలుస్తోంది మనకి. ఎందుకంటే ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో పిల్లలకి చాలా దారుణంగా తొక్కేసి చంపేశారు, ఎముకలు విరిగిపోయాయని తెలుసు. అంత కసి ఎందుకు? మనం ఒక మనిషిని చంపాలంటే ఒకటికి అసలు తిట్టడానికే ఆలోచిస్తాం. అలాంటిది చంపటం ఏంటి అంత క్రూరంగా? మనకు నచ్చకపోతే దానికి వేరే మార్గాలు ఉంటాయి, లేదు అతని భర్త ద్వారా మాట్లాడి తేల్చుకోవచ్చు. ఇక్కడ అసలు ఏంటి కుటుంబ వ్యవహారంలో అంటే కుటుంబ పరంగా వాళ్ళకి ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేదు పాత కోపాలు ఏదైనా పెట్టుకుని ఇప్పుడు మాటలు అనుకుంటారు కదండి, అనుకున్నా కొంతమంది కక్ష పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. అది ఎప్పుడో తీర్చేసుకుంటున్నారు. ఆ రకంగా కక్ష ఉంటే కూడా పిల్లల్ని ఎందుకు చంపటం? పిల్లలు ఏం తప్పు చేశారు? ఒకటి. రెండోది అసలు ఎవరు ఇతను సురేష్ అనే వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నారని తెలుస్తోంది. అతను వాళ్ళని చంపేశాక సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? ఆ ఫోన్లో ఏముంది రహస్యం? అంటే ఈవిడని ఏదైనా ఇబ్బంది పెడితే అది ఆవిడేమైనా సెల్లో చిత్రీకరించారా, లేదు ఇంకేదైనా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏమన్నా అంటే ఆస్తి తగాదాల్లో ఆవిడ దగ్గర ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా ఫోన్లో? అసలు ఏంటి ఫోన్ ఎందుకు పట్టుకెళ్ళాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ సురేష్ అన్న అతన్ని పాలకొల్లో పట్టుకున్నారట సిగ్నల్స్ ఆధారంగా. సో ఒక వ్యక్తి దొరికారు. ఈ ఒక వ్యక్తే చేశాడా, ఇతను వెనకాల ఎవరున్నారు? భర్త ఇంటికి వచ్చేసి వాళ్ళు విగత జీవులై ఉండడం, భర్త నాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా ఎవరికి ఎవరితో పెద్ద గొడవలు ఉండవు కదండి. సాధారణ కుటుంబాల్లో ఏముంటుంది? మహా అయితే ఓ మాటకి మాట అనుకుంటారు, అంతకుమించి ఏం జరగదు. కానీ అసలు చంపేంత ఏమొచ్చింది అనేది మాత్రం అర్థం కావట్లేదు. దీని మీద అయితే లోతైన దర్యాప్తు జరపాలి. ఇప్పటి వరకు మనకు ఉన్న సమాచారం అయితే ఆ పాలకొల్లు నుంచి సురేష్ అన్న వ్యక్తిని పట్టుకున్నారు, అతన్ని విచారిస్తున్నారు. దీన్ని బట్టి ఈ కేసు ఒక కొలిక్కి రావచ్చు అని అంటున్నారు. సో దీని మీద ఫర్దర్గా మనకి వివరాలు రేపటికేమన్నా రావచ్చు. అండ్ ఇంకొకటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అంటే ఒకళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, లేకపోతే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు వస్తున్నారు, కనీసం ఆ కరెక్ట్ పర్సన్ వస్తున్నారా లేదా అని చుట్టుపక్కల వాళ్ళు కూడా పట్టించుకునే దాంట్లో లేరు అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే. సో దీనికి ఏం చెప్తారు? అంటే రెండు రకాలండి. ఒకటి ఒకళ్ళతో ఒకళ్ళు అసలు మాట్లాడుకోవట్లే. అంటే మీకు ఫ్లాట్స్ కల్చర్ అయితే ఆ తర్వాత కొన్ని చోట్ల మీకు సెక్యూరిటీ పట్టించుకుంటారు, పట్టించుకోరు. కొన్ని చోట్ల మా ఇంటికి వచ్చేవాళ్ళు నువ్వెందుకు ప్రశ్నిస్తావు అని అడిగేవాళ్ళు ఉంటారు. తర్వాత పక్క వాళ్ళతో మనకు ఉండే రిలేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళతో మనం ఎప్పుడైతే సరిగా లేమో వాళ్ళు కూడా మనం పట్టించుకోరు. ఇంకొకటి అసలు పక్కింట్లో ఏం జరుగుతుందని తెలుసుకునే ధోరణిలో ఎవరూ లేరు. ఎందుకంటే మనం టీవీలో మునిగిపోతున్నాం. సీరియల్స్ చూడటమో, న్యూస్ చూడటమో, లేకపోతే ఫోన్లు మాట్లాడుకోవటమో, ఫోన్లలో మనం ఆటలాడుకోవటమో ఇదే మనకి సరిపోతుంది. మీరు నమ్మరు, మీకు పక్కింట్లో వాళ్ళు వెకేట్ చేసినా కొన్ని సందర్భాల్లో చాలామందికి తెలియట్లేదు. అవునా ఎప్పుడు వెళ్ళిపోయారు అనుకుంటాం మనం. మనలాంటి ఉద్యోగం చేసే వాళ్ళకైతే అసలు తెలియదు. పొద్దున పోయి రాత్రికి వెళ్తాం, పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇందులో ఎవరిని బ్లేమ్ చేస్తాం మనం? కాకపోతే ఏంటంటే మనం చుట్టుపక్కల వాళ్ళతోటి మంచిగా అయితే ఉండాలండి, స్నేహ వాతావరణం అయితే ఉండాలి. అది లేనప్పుడు మనం అరిచినా కొన్నిసార్లు పక్క వాళ్ళకి వినిపించట్లేదు. ఎందుకంటే ఎవరి సౌండ్స్ వాళ్ళు పెట్టుకుని వింటున్నారు. కాబట్టి ఈ దశలో మనం ఏదో ఫ్లాట్స్ కల్చరు, ఒక చోట ఉంటాము, మనకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటే కూడా ఉండట్లేదని ఈ రకంగా మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు ఫ్లాట్లో ఉన్నారా, ఇండివిజువల్ హౌస్లో ఉన్నారా అనేది మనకు తెలియలేదు. ఇండివిజువల్ హౌస్ అయితే ఇంకా ఘోరం, అసలు తెలియదు. కాబట్టి ఏది ఏమైనా మీరు ఎక్కడున్నారనే దానికంటే ఎలా ఉన్నారు అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.